నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్న అమర్నాథ్ యాత్ర. భక్తులకు భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్పెషల్ కమాండోల ఏర్పాటు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకులకొండూరు గ్రామ పంచాయతీలో అశోక్ పారంలో పలు ఆలయాలకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసరలో నేడు బాలాలయంలోకి సరస్వతి అమ్మవారు. ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత. బాసర సరస్వతి గర్భగుడి మూసివేసిన అధికారులు. కన్నెపల్లి పంపౌస్ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయాలి. మోతాడు మండల కేంద్రంలో మీడియాతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇరాన్ నాయకత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఒక్క దెబ్బతో ఇరాన్ నేతలను అంతం చేయగలమని వ్యాఖ్య. 548వ రోజుకు చేరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉద్యమం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మెట్రో లేకపోవడం దారుణమని సాధన సమితి సభ్యుడు సంపత్ రెడ్డి ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం అలరిస్తున్న బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ్ శర్మ శ్రీమద్ భాగవత్ సప్తాహం ప్రవచనాలు. పెద్ద సహస్తులతో వింటున్న భక్తులు, పెద్ద ఎత్తున హాజరైన ఇందూర్ అయ్యప్ప భక్తులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద నీరు చేరిక. 1157 క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మహిళా సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం ఆకులకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ పారం గ్రామంలో రూపాయలు 10 లక్షల వ్యయంతో మహిళా సంఘ భవన నిర్మాణానికి, 5 లక్షల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కొండూరు గ్రామంలో రూపాయలు 10 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా సంఘాలకు శాశ్వత వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుండగా రాష్ట్రంలోని అత్యధికంగా 132 మహిళా సంఘ భవనాలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్మాణం జరుగుతుండడం గర్వకారణమని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు తీసుకెళ్లి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మహిళా సంఘ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీరు, విద్యా, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల స్వయం ఉపాధి, స్వలంబన, ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘ భవనాలు కేంద్రాలుగా మారనున్నాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, కార్పొరేటర్ అగ్గు భోజన, ఉమ్మాజీ నరేష్ కుమార్ రెడ్డి, మోహన్, హనుమన్లు, రాజు, కిరణ్, భాస్కర్ రెడ్డి, నాశెట్టి సుమన్ కుమార్, రాజలింగం, స్థానిక సర్పంచ్ శారదా సంతోష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే కష్టకాలం అంటే మనకు కేసీఆర్ మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసి మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ గ్రామానికి నా దగ్గర నుండే దగ్గర ₹1 కోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు, సీసీ రోడ్స్ కొరకు, డ్రైన్స్ కొరకు చాలా అత్యధికం. ఇది ఇక్కడ ఇంత గతంలో నాకు మీరు లెక్క తీయండి, నేను చెప్పడం కాదు, మీరు లెక్క తీయండి. 10 ఏళ్ళు కూడా జరగలేదు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గవర్నమెంట్ ఇక్కడ కొండూరుకి ఎంత ఇచ్చిందో నేను లెక్క చెప్పలేను, కానీ ₹1 కోటి మాత్రం ఇవ్వలేదు. చాలా తక్కువ డెవలప్మెంట్ అయింది ఇక్కడ. ఇక మనం 2.5 సంవత్సరాలే అయింది. ఇవాళ కూడా మహిళా సంఘాలకు వివో భవన్స్ ఇచ్చినాం. తర్వాత మరి అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ ఇచ్చినాం.
మరి ఇంకా కొన్ని అంటున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా మేము హ్యామ్లో మనం డబుల్ రోడ్డు పెట్టినాం మన కల్లూరుకి వెళ్ళి ఇక్కడ దాకా. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా వరద కాలువ నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. వరద కాలువ ద్వారా వెంటనే నీటి విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోర్తాన్ మండల కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉన్నాయని, కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో రైతులను నట్టింట ముంచుతున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెడ్డ పేరు తేవడం కోసమే కాళేశ్వరం కూలిందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం పోనీయకుండా మాజీ మంత్రి కేటీఆర్ను ఆపడం శోచనీయమని విమర్శించారు. ఇవాళ మన నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా పరిస్థితి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తలేవు, ప్రాజెక్టులో తగిన నీళ్ళు లేవు, వర్షాకాలంలో నీళ్ళు లేవు, కాకతీయ కెనాల్లో నీళ్ళు లేవు, గోదావరిలో నీళ్ళు లేవు. మరి వీటి మీద ఆధారపడిన రైతులు బతికి ఏం కావాలి? బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీంతో నేటి నుండి ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేసి బాల ఆలయంలో దర్శనాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన సరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవుల ప్రతిమలను ఆలయంలో ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయడంలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శిష్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయ నిర్మాణదాత సురపనేని సునంద్, పద్మప్రియ దంపతులు, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో అంజనీదేవి, వేద పండితులు పాల్గొన్నారు. అమ్మవారిని బాలాలయానికి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం నుంచి ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్పల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలు ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు ఫారాలను తప్పనిసరిగా నింపాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, దర్పల్లి సర్పంచ్ చెల్లిమేల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడ్జ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పుడు ఇస్తున్నామంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ కూడా ఆశించకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి ఇచ్చే విధంగా చేస్తున్నాము. దళితమంది పెట్టిండ్రు కేసీఆర్ గారు, సగం కొట్టేసి దళితమంది పేరు సగం తీసుకున్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని 8 లక్షల కోట్ల అప్పుల పైన అప్పు చేసి పేర్లు. ఈ విధంగా ఆ అప్పును దిగమించుకుంటూ మేము ప్రజాక్షేమంగా ప్రజల కోసము ప్రతి ఒక్క స్కీమును ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ అంచెలంచెలుగా ఇస్తూ పోతున్నాము. మీకు తెలుసు, ఉద్యోగస్తుల పెన్షన్లను వారైతే పిఎఫ్ ఉంటుంది కదా, ప్రావిడెంట్ ఫండ్, అటువంటి దానికి కూడా సుమారు 11,000 కోట్లు పడుతున్నారు. అటువంటి ఫండ్స్ కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు వారు రిలీజ్ చేసి అంచెలంచెలు ఇవ్వడం జరుగుతున్నది. నగరంలోని అమ్మ వెంచర్లో ఉమ్మడి జిల్లా స్థాయి ఈత పోటీలు ఘనంగా ప్రారంభించారు. 11వ సబ్ జూనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈత పోటీల కోసం ఉమ్మడి జిల్లా స్థాయి ఈత పోటీలను ఆదివారం ఉదయం నిర్వహించారు. 9 గంటలకు అమ్మ వెంచర్లోని ఎస్ఆర్కే ఈత కొలనులో ఈత పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో అధ్యక్షుడు గడిల రాములు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా హైదరాబాద్ మహానగరంలో మెట్రో నిర్మాణం లేకపోవడం దారుణమని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం 548వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరమైన హైదరాబాద్లో 1 కిలోమీటర్ మెట్రో కూడా నిర్మాణంలో ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ఆయన ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు సమాధానం కావాలని మేడ్చల్ మెట్రో సాధన డిమాండ్ చేస్తుంది. భారతదేశం అంతటా దాదాపు 1000 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణంలో ఉంది. ఢిల్లీ 185 కిలోమీటర్లు మెట్రో రైలు నిర్మాణమైంది. ముంబై 141 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణమైంది. బెంగళూరు 121 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణమైంది. చెన్నై 119 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణమైంది. పూణే 78 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణమైంది. కోల్కతా 60 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణమైంది. మరియు మరెన్నో నగరాలు ముందుకు సాగుతున్నాయని సంపత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో మాత్రం నిర్మాణంలో 0 కిలోమీటర్లు ఎందుకు పరిమితమైందని ప్రశ్నిస్తున్నారు. భారతదేశపు ప్రముఖ టెక్నాలజీ మరియు జేసీసీ కేంద్రం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగర ఆర్థిక వ్యవస్థలలో ఒకటి.
జీఎస్టీ ఎగుమతులు, ఆవిష్కరణలు మరియు ఉపాధికి ప్రధాన సహకారి. హైదరాబాద్ మరియు తెలంగాణకు చెందిన ప్రతి ప్రజా ప్రతినిధి ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం చెప్పాలని మేడ్చల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉత్తర భారతదేశానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరానికి మేడ్చల్ మెట్రో రైల్ పనులను త్వరగా ప్రారంభించాలని సంపత్ రెడ్డి కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి స్వల్ప వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 1157 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 817 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ఇందులో మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్ల నీటిని వదిలినట్లు చెప్పారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 80.501 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.400 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైనిశరణ్యంలో బ్రహ్మశ్రీ పణతుల మేఘరాజ్ శర్మ నేతృత్వంలో భాగవత సప్తాహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైనిశరణ్యంలో బ్రహ్మశ్రీ పణతుల మేఘరాజ్ శర్మ నేతృత్వంలో భాగవత్ సప్తాహం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. 4వ రోజు భక్తులకు మేఘరాజ్ శర్మ వారాహి నరసింహ అవతారం వినిపించారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం భక్తులను అలరించింది. ఈ సందర్భంగా మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ భగవత్ సప్తాహం అనేక ఘట్ట ఆవిష్కృతమవుతాయన్నారు. నిజామాబాద్ అయ్యప్ప భక్తులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సప్తాహం మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని భజనలు నృత్యాలతో భక్తులను అలరించనున్నారన్నారు. నైమిషారణ్య క్షేత్రములో ఇందూరు భక్త బృందము అయ్యప్ప సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన ప్రారంభమైనటువంటి శ్రీమద్ భాగవత కథామృతము ఇవాళ 4వ రోజుకు చేరుకున్నది. మొదటి రోజు నుండి దాదాపుగా 250 మంది భక్తులు భక్తి శ్రద్ధల చేత ఇక్కడ తీర్థక్షేత్రములన్నీ దర్శిస్తూ ప్రతిరోజు భాగవత సప్తాహాన్ని శ్రద్ధాభక్తుల చేత వింటున్నారు. మొదటి రోజున భాగవత మహాత్మ్యము, పరీక్షిత్తు మహారాజు ఎందుకు ఈ భాగవతాన్ని విన్నాడు ఇత్యాది విషయములు చెప్పుకొని తర్వాత ఆ స్వామివారి యొక్క వరాహావతార విశేషము, హిరణ్యకశపుడు హిరణ్యాక్షుని యొక్క జననము, ఈరోజు 3వ రోజు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి నారసింహ అవతారం గురించి ఇవాళ 4వ రోజు చెప్పుకోవడం జరిగింది. అద్భుతంగా ఇంకా అనేక ఘట్టములు భాగవత సప్తాహంలో ఆవిష్కృతం కాబోతూ ఉన్నాయి. కపిలోపాఖ్యానము విన్నటువంటి భక్తులందరూ సాంఖ్యయోగము చేత తెలుసుకొని ఎంతో ఆనందాన్ని పొందారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ క్రీడలు ఓరావోరిగా సాగాయి. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అఫీషియల్స్ ప్లేయర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ ఓరావోరిగా సాగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక దెబ్బతో ఇరాన్ నేతలను అంతం చేయగలమని వ్యాఖ్యానించారు. కానీ అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరు మిగలరని అన్నారు. ఇరాన్తో అణు చర్చలు కొనసాగాలి అనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు దిగలేదని చెప్పారు. ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీశామని ఇప్పుడు వాళ్ళు ఒప్పందం చేసుకోవాలని ఆతృతగా ఉన్నారని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు మేమే వారికి వారం రోజుల టైం ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఇరాన్ మాజీ సుప్రీం ఖామెనీ అంత్యక్రియల నేపథ్యంలో దౌత్యానికి విరామం ఇవ్వడం అనేది పరస్పర నిర్ణయమని చెప్పారు. ఈ సమయంలో ఎవరు కాల్పులు జరపకూడదని అన్నారు. చర్చలు తిరిగి ప్రారంభించే ముందు వారం రోజుల విరామం తీసుకోవడానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయని తెలిపారు. ఖామెనీ మరణం తర్వాత ప్రజల నుండి భిన్నమైన స్పందన తాను ఊహించాలని చెప్పారు. ఏడుస్తున్న జన సమూహాల మధ్య ఖామెనీ ఫోటోలు చూపిస్తూ ద్వేషిస్తున్న వాళ్లను చూశానని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు ఏడవడం చూసి ఆశ్చర్యపోయానని, బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చని ఎద్దేవా చేశారు. అంత్యక్రియలకు హాజరైన ప్రభుత్వ పెద్దలు ప్రమాదంలో ఉన్నప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకోబోమని అన్నారు. వారందరినీ ఒక తూటాతో మట్టు పెట్టవచ్చంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్న అమర్నాథ్ యాత్ర 2026 భక్తుల భద్రత కోసం భారత రైల్వే శాఖ, కేంద్ర రక్షణ శాఖలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. యాత్రికులు జమ్మూ నుండి శ్రీనగర్ మధ్య వేగంగా సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా అత్యంత ఆధునిక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కోరస్ ని రంగంలోకి దింపారు. అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన ఈ ఎలైట్ కమాండోలు రైలు లోపల భక్తులకు పూర్తి స్థాయి రక్షణ వలయాన్ని అందిస్తూ పహరా
కాస్తున్నారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో అత్యాధునిక ఆయుధాలు ధరించిన కోరస్ కమాండర్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాద ముప్పు పొంచి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మల్టీ లేయర్ భద్రతా ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఈసారి కమాండోలను రైలు రక్షణ విధుల్లో మోహరించడం గమనార్హం. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వచ్చే వేలాది మంది భక్తులు ఈ ప్రత్యేక వందే భారత్ రైలు సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం ఈసారి కొత్త రక్షణ వలయం నడుమ అమర్నాథ్ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా అత్యంత ప్రశాంతంగా విజయవంతంగా సాగుతుందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. సిరికొండలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెంది అనారోగ్యంతో బాధపడుతున్న నందికొండ రాజయ్య రూపాయలు 44,000, బోయిడి లింబవ్వ రూపాయలు 16,500, కనుగందుల నిహారిక రూపాయలు 14,500, కానాపురం కిషోర్ రూపాయలు 13,500, లక్కంపల్లి రాజలింగం రూపాయలు 13,000 వారికి సీఎం సహాయ నిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించడం జరిగింది. ఆపద సమయంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేగం సాయన్న, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాము మెట్టల, గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్, కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజేందర్ గౌడ్, సలీం, చిట్టాల రవిశంకర్, రామస్వామి గౌడ్, కోలిపాక రాజు పాల్గొన్నారు. అయోధ్య రామయ్యకు చేయించిన వెండి ధనస్సు పాదకులను శ్రీ కేదారానంద స్వామీజీ దర్శించుకొని పూజలు చేశారు. కొత్తపల్లిలో అయోధ్య ఆలయం కోసం భక్తులు తయారు చేసిన బంగారు వెండి ధనస్సును నిజామాబాద్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చేరుకుంది. అయోధ్యలో ఆశ్రమం ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేస్తున్న కొత్తపల్లి నివాసుడు ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య కోసం చేయించిన ఈ బంగారు వెండి ధనస్సు పాదకులు ఈరోజు తన స్వగ్రామానికి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ కొత్తపల్లికి చేరుకుని రామయ్య ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని బాకీనగర్ కాలనీలో గల సాయి భక్తుడు కర్ణబత్తుల సుదర్శన్ రావు నివాసంలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకులు సాయి చిత్రపటానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లలో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లలో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవ సమితి సభ్యులు ఉప్పుల నందు, కందుల పండరి, కైలాస్పతి వర్మ, రామచంద్ర మాస్టర్, రాజు, శ్రీనివాస్, సుదర్శన్, కోలశంకర్, రాణి, శైలజ, కవిత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని చెందూరులో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చెందూరు మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చెందూరు గ్రామ సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, ఉప సర్పంచ్ దాకడి సురేఖ, సాయిలు, వీడీసీ ప్రెసిడెంట్ బొట్టే శంకర్ యాదవ్, సొసైటీ చైర్మన్ పేరం అశోక్ యాదవ్, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని కుల సంఘాల పెద్దలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. డిచ్పల్లి మానవతా సదన్లో చక్రన్పల్లి మాజీ ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి జన్మదినం సందర్భంగా అనాథ విద్యార్థులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ గడ్డం రంగారెడ్డి జన్మదినం సందర్భంగా డిచ్పల్లి మండలంలోని మానవతా సదన్లోని విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, నీళ్ల బాటిలు, నిత్యావసర వస్తువులు పంపించేసి వారి బాగోగులు తెలుసుకుని వారికి భవిష్యత్తులో ఇంకా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన జన్మదినం పురస్కరించుకొని చాలా చోట్ల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలకు అండగా ఉంటున్న ఎంపీటీసీని పలువురు కొనియాడారు. భవిష్యత్తులో కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. ఇటీవల జన్మదిన పేరుతో చాలా మంది డబ్బులు వృధా ఖర్చు చేస్తూ జనసేన చేస్తూ డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఇక నుండి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. గత 2 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రిపై టీపీసీసీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ ఇరవత్రి అనిల్పై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణ అధ్యక్షులు పర్స అనంతరావు మాట్లాడుతూ మా నాయకులపైన తప్పుగా ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్తో పోటీ పడే కనీస అర్హత నీకు లేదని, నువ్వు రాజీనామా చేస్తే మా పార్టీ చిన్న కార్యకర్తతో నిన్ను ఓడించి తీరుతామని ఎద్దేవా చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ బోదిరే స్వామి మాట్లాడుతూ గతంలో 2021
2021లోనే కర్నూలు జిల్లాలో అటవీ చట్టాలు ఉల్లంఘించి ఎర్రచందనం అనుమతి లేకుండా తరలించినందుకు రిమాండ్కు పోయిన నీవు మా నాయకుల గురించి మరోసారి మాట్లాడితే నిన్ను గాని మీ కార్యకర్తలను గాని వదిలిపెట్టమని హెచ్చరిస్తూ బీజేపీ నుండి గెలిచి 8 మంది ఎంపీలు రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకొచ్చి వచ్చారో చర్చకు రావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ఎమినేషన్ ఫారాలను ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని దేవనగర్ సర్పంచ్ మొహమ్మద్ యూసుఫ్ కోరారు. డిచ్పల్లి మండలంలోని దేవనగర్ క్యాంపులో దేవనగర్ సర్పంచ్ మొహమ్మద్ యూసుఫ్ ఎస్ఆర్పై అవగాహన కల్పిస్తూ ఓటర్ నమోదు సవరణ ప్రక్రియను తమ వార్డు మెంబర్లతో కలిసి ఇమినేషన్ పారాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు పారాలను తప్పనిసరిగా నింపాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్తో పాటు ఉప సర్పంచ్ పందిర శ్రీనివాస్, వార్డు సభ్యురాలు సునీత, మాజీ ఉప సర్పంచ్ పుచ్చమ్మ, యువకులు విజయ్, మహేష్, తిరుపతి, మల్లేష్, శ్రీను మరియు బీరాములు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జాబితా ఏదైతే 2002 ప్రకారం రాయాలని చెప్పడం జరిగిందో గ్రామంలోని చాలా మందికి ఎలా నింపాలో తెలియదు. వారికి అవగాహన కల్పిస్తూ మరియు నింపడానికి రాని వాళ్ళ కోసం స్పెషల్లీ నింపడానికి అవకాశం మా యువకులందరూ కలిసి మరి మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ సార్ గారు అందరూ యువకులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఓటర్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది కాబట్టి ఓటు పోతే మళ్ళీ రాదు కాబట్టి వీళ్ళకు ఓటు ఎలాగైనా ఉండాలి అని మేమంతా విలేజ్ వాళ్ళం కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 6-7 తేదీలో పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేయాలని జిల్లా ప్రతినిధులు కోరారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 6-7 తేదీలో ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం పెన్షనర్స్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ఆల్ పర్సనల్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి ఈ సమావేశంలో ప్రతినిధులు పాల్గొంటారని, ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని, కమిషన్ 12 సంవత్సరాలు కుదించాలని, రిటైర్డ్ ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని, రైల్వే ప్రయాణంలో రాయితీని పునరుద్ధరించాలని తదితర ప్రధాన డిమాండ్లను ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారని తెలిపారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె రామ్మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు శిల్పా అన్మన్లు, ప్రధాన కార్యదర్శి నారాయణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాధాకిషన్, సాంబశివరావు, శ్రీమతి పుష్పవల్లి, జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తంరావు, బట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్తంరెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుణాల వెంకటేష్ గౌడ్, పార్టీ నాయకులు చిట్టాల శ్రీనివాస్, మోర్తన్ రాజ్ కుమార్, పార్టీ నాయకులు మాట్లాడారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మీరు పదే ప్రెస్ మీట్లు పెడుతూ మీ కార్యకర్తలచే ప్రెస్ మీట్లు పెట్టించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని, మాజీ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ని పదే బూతు మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మేము బూతుల పురాణం మొదలు పెడితే మీరు ఉరివేసుకొని చావాల్సి వస్తుంది. మీ గతం ఏంది? మీ రాజకీయ జీవితం కన్నా ముందులాగా లఫంగా లఫుట్ పనులు చేసి మీరు ఆర్థికంగా బలపడ్డ చరిత్ర మీది. మీ సొంత గ్రామంలోనే మిమ్మల్ని సైకిల్ దొంగతనంలో మిమ్మల్ని చెట్టుకు కట్టేసి తన్నులు తిన్న చరిత్ర మీది. అయితే మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ భూములు జాగాలు ఇచ్చిన చరిత్ర. అనిల్ సిబిఐటిలో ఉన్నత విద్య చదివి క్లాస్ ఫస్ట్ స్టూడెంట్గా అమెరికాలో ఉద్యోగం చేసి వ్యాపారాల్లో రాణించి తన స్వంత ప్రాంతం కోసం జీవితం త్యాగం చేసిన మహానాయకుడు మా అనిల్ ఇరవత్రి అన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మేడ్చల్ అద్వయ కన్వెన్షన్లో ఆత్మీయుడు ఏ రవీందర్రావు కూతురు ఎంగేజ్మెంట్ శుభకార్యానికి హాజరై నూతన వధువరులను ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీఈఓ, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కాకుండా వాటిని బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 25% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ఎస్ఎఫ్యూ జిల్లా అధ్యక్షురాలు డి దీపిక, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురామ్, ఏఐపిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి అనిల్, పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి వినోద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, జిల్లా నాయకుడు కిషోర్, పీడీఎస్యూ నగర అధ్యక్షులు శ్రీరామ్ పవన్ కుమార్, జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు గౌరవ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్న అమర్నాథ్ యాత్ర, భక్తులకు భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్పెషల్ కమాండోల ఏర్పాటు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకులకొండూరు గ్రామ పంచాయతీలో అశోక్ పారంలో పలు ఆలయాలకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసరలో నేడు బాలాలయంలోకి సరస్వతి అమ్మవారు, ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత. బాసర సరస్వతి గర్భగుడి మూసివేసిన అధికారులు. కన్నెపల్లి పంపౌస్ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయాలి. మోర్తాడు మండల కేంద్రంలో మీడియాతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇరాన్ నాయకత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఒక్క దెబ్బతో ఇరాన్ నేతలను అంతం చేయగలమని వ్యాఖ్య. ఐదు 548వ రోజుకు చేరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉద్యమం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మెట్రో లేకపోవడం దారుణమని సాధన సమితి సభ్యుడు సంపత్ రెడ్డి ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం అలరిస్తున్న బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ్ శర్మ శ్రీమద్ భాగవత్ సప్తాహం ప్రవచనాలు. పెద్ద సహస్రులతో వింటున్న భక్తులు, పెద్ద ఎత్తున హాజరైన ఇందూర్ అయ్యప్ప భక్తులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద నీరు చేరిక. 1155 క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.